హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ శ్వేత ఛానల్. ఇవాళ మన వీడియో కొబ్బరి బొబ్బట్లు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తెలియని వాళ్ళు ట్రై చేయండి. దానికి ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు కొబ్బరి. కొబ్బరి నాతకు కాకుండా కొంచెం ముద్దు ఉంటుంది కదా, అది వాడితే ఇంకా బాగుంటుంది. సో మనం కొబ్బరి వేసేసుకొని కొంచెం అయితే గ్రైండ్ పట్టుకుందామండి. ఒకసారి గ్రైండ్ పట్టేసాను. ఒకసారి చూడండి, ఇట్లా బడ్స్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 ఇలాచీలు యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా నాకు ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా అయింది కదా. సో ఇప్పుడు మనము దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. గిన్నెలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు ఆట, గోధుమ పిండి, 1 కప్ మైదా అండి. మొత్తం మైదాతో చేయట్లేదు, కొంచెం గోధుమ పిండి కూడా ఉంటే బాగుంటుందని. సో ఇలా కలిపేసుకొని మెత్తగా ఉండాలండి. నేను ప్రెస్ చేస్తే మనకి పిండి అనేది లోపలికి వెళ్తుండాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మన బెల్లం ఉంది కదా, బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. బెల్లం కరగడం స్టార్ట్ అయినాక మన కొబ్బరి మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. చూడండి, బెల్లం అయితే కరిగింది. సో మొత్తం అంతా మిక్స్ అయిపోయిందండి. సో మనం అలానే కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాలండి. చల్లారిన తర్వాత ఆల్రెడీ కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, సో దాన్ని ఒక చిన్న ముద్ద తీసేసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేసుకొని దాంట్లో ఈ మనము బెల్లంది ఉంది కదా దాన్ని పెట్టేసుకొని వీడియో చూపించిన ప్రకారం ఫోల్డింగ్ చేసుకొని అన్నీ అలా పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇలా మన మంచిగా పెట్టేసుకొని ఎక్కడ ఓపెన్ లేకుండా మంచిగా ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇంకో చూపిస్తాను చూడండి, ఈ సైజులో మళ్ళీ బాల్ లాగా చేసుకొని మనం ఇలా మొత్తం అంతా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా ఫోల్డ్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ చేసే లోపల మనం స్టవ్ పైన పెంక పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఇవన్నీ చేసే లోపల మనకి ప్యాన్ అనేది హీట్ అవుతుంది. మనము ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మనం ఆల్రెడీ బాల్ లాగా చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టేసి లైట్గా ప్రెస్ చేసుకుంటూ కార్నర్స్ని ప్రెస్ చేయాలండి ఎక్కువ, లేకపోతే కార్నర్స్ అనేది లావుగా వస్తాయి. సో కార్నర్స్ అంతా ప్రెస్ చేసుకుంటూ ఈ ఫింగర్స్తో కానీ లేకపోతే అడిచేత్తో కానీ ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ పెంక పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ అప్లై చేసుకుని, సో దానిపైన వేసేసానండి. సో వేసేసుకొని 2 సైడ్స్కి అయితే ఈవెన్గా మనం కాల్చేసుకోవాలండి. అంతే అండి, మనకు సింపుల్గా ఎంతో టేస్ట్ అయిన బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్మైలీ శ్వేత. బాయ్ బాయ్.